ఓం నమో భగవతే శ్రీరమణాయ. మహర్షి ఒకరోజు హాలులో కూర్చొని ఉండగా భక్తులు ఆయన చుట్టూ చేరి, భగవాన్, మీరు పెరిగి పురాణం చదివారు కదా, అందులోని కారక్కైల్ అమ్మవారి గురించి చెప్పండి అని అడిగారు. దానికి భగవాన్ ఆ అమ్మవారి కథను ఇలా సెలవిచ్చారు. ఒక వర్తకుడు తన భార్యకు 2 మామిడి పండ్లను తన భోజనంలో తింటానని చెప్పి పంపాడు. ఆయన ఇంటికి వచ్చే లోపల ఒక సాధువు వారి ఇంటికి వెళ్ళి తనకు చాలా ఆకలిగా ఉందని చెప్పాడు. ఆ ఇల్లాలు జాలిపడి కొంత అన్నంతో పాటు ఆ పండ్లలో ఒక దానిని ఇచ్చింది. తన భర్త ఒక మామిడి పండుతోనే తృప్తి చెందుతాడు అని తాను ఆశించింది. వర్తకుడు ఇంటికి వచ్చి భోజనం చేస్తూ మామిడి పండ్లను అడిగి ఒకటి తిన్న తర్వాత చాలా రుచిగా ఉన్నందువల్ల 2వ దాన్ని కూడా ఇమ్మన్నాడు. ఆ ఇల్లాలు చిక్కుల్లో పడింది. తన భర్త కోపిస్తాడని భయపడుతూ తాను పండు ఉంచిన గదిలోకి వెళ్ళి ఈ స్థితిలో ఉన్న తనకు సాయం చేయమని భగవంతుణ్ణి కోరుకుంది. 2 పండ్లు ఉంచిన చోట ఇంకో పండు కనపడింది. దానిని తెచ్చి భర్తకు ఇచ్చింది. అతడు అది తిని ముందెన్నడూ ఎరగని శాంతిని పొందాడు. ఆ పండు ముందటి పండు కన్నా అత్యంత తీపిగా ఉండడాన్ని గుర్తించి దాని వెనక ఉన్న రహస్యాన్ని భార్యను అడిగి తెలుసుకున్నాడు. అపనమ్మకము, ఆశ్చర్యము కలుగగా భార్యను భగవంతుని ప్రార్థించి ఇంకో పండును తెమ్మనమని చెప్పాడు. ఆమె ప్రయత్నిస్తానని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఇంకో పండు కూడా లభించింది. అప్పుడు ఆ వర్తకుడు తన భార్య మహాభక్తురాలు అని తెలుసుకొని ఆమె ఎదుట సాష్టాంగపడి ఆమెను ఇక మీదట తన భార్యగా అనుకోవడం అపచారమని ఆ ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళి నివసించడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన భార్య ఆయనను వెతికి భర్త ఉన్న చోటే తనతో పాటే ఉండడం తన ధర్మమని తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఇష్టం వచ్చినట్లు ఏమైనా చెయ్యని అనుకొని అతడు ఉంటున్న గ్రామానికి బయలుదేరింది. అలా ఆమె వస్తోందని ముందే ఊహించి ఆ గ్రామస్తులతో ఒక గొప్ప భక్తురాలు ఇక్కడికి వస్తోంది, విశేష గౌరవంతో పల్లకీతో మేళ తాళాలతో ఆమెను ఆహ్వానించాలి అని చెప్పాడు. అతడు ఈ విధమైన ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేసి స్వాగత సమితి అధ్యక్షుడిగా ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె ఆ దేహాన్ని వదిలివేసి సూక్ష్మ శరీరంతో కొంతకాలం ఉండి చివరకు భర్తను కూడా తీసుకొని స్వర్గానికి వెళ్ళింది. ఇదే కారక్కైల్ అమ్మవారి కథ అని భగవాన్ సెలవిచ్చారు.